వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. అన్నీ నార్మల్గా అన్ని టెస్టులు చేయించాను. అన్నీ నార్మల్గా కోటన్న మనవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి, ఆత్మకు శాంతి కలగారు. అన్నయ్య అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తమ్ముడు ఇది పడిపోతుంది. మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ కోటా గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మోహమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. అక్కడమ్మా ఇక్కడ మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది, నాకు చాలా ఇదిగా చెప్పారు. నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. సార్లు కలవాలని చూసి కోట గారు అంటే శ్రీ రంగారావు
తెలుగు సినిమా క్యారెక్టర్ నటుడు చరిత్ర మనిషి కింద నేను భావిస్తున్నాను. నాకు ఫాదర్ ఫిగర్ అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసి అర్థిస్తున్నాను. చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పని ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడుతున్నాను. కోటగారని ఆయన మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా పరిచయం. ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తపన ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవ్వడం అని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాటకాల్లో బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే, మామూలుగా సరదాగా మాట్లాడుకునే వాళ్ళ కోటగారి నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. సరే, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది. తమిళ, హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు. ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం, మా అనుభవాలు. దాదాపు 50 ఏళ్ల సాహచర్యం అది. పైగా కుటుంబం, చిన్నపిల్లలు మా ఇంటి ఎదురుగుండా ఉండడం వల్ల మాకున్న కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.